మొత్తం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకైతే మాత్రం అటువైపు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కూడా ముస్తాబైందని చెప్పాలి. అంటే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కేసీఆర్ భారీ కటౌట్ను అంటే ఓన్లీ చేతితో ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్ కటౌట్ కూడా ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రేపు వరంగల్ జిల్లా ఏప్రిల్ 27న అంటే రేపు ఆదివారం ఎలకతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకైతే మాత్రం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పాలి. 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇటువైపు తెలంగాణ భవన్లో ఎంతో గులాబీమయంగా మారిందని చెప్పాలి. ఇక్కడ బయట అటువైపు ప్లాస్టిక్ పూలతో అయితేనేమి మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పాలి. ఇక తెలంగాణ భవన్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ అంటే ఇదివరకు అధికారంలోకి రాకముందు అయితేనేమి అలాగే అధికారంలోకి వచ్చినాకైతేనేమి ఉద్యమంలో పాల్గొనేటప్పుడు చేసిన ఏర్పాట్ల గురించి కూడా ఇక్కడ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే అంటే తెలంగాణ భవన్ మాత్రం మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పాలి. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం హోర్డింగ్స్ కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ గతంలో అంటే హైదరాబాద్లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న కేటీఆర్ హోర్డింగ్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక తెలంగాణ భవన్కు సంబంధించి దాదాపు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో దాదాపు 10 లక్షల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా వచ్చేవారికి అటువైపు వాటర్ ప్యాకెట్లు అయితేనేమి మరోవైపు 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి వీటన్నిటిని కూడా అటువైపు కార్యకర్తలు కానీ అటువైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా అంటే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే భారీ బహిరంగ సభను అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళి ఇప్పటికే ఆ పార్టీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు తాజాగా మొన్న కవిత అయితేనేమి అంతకుముందు కేటీఆర్ అయితేనేమి నేడు హరీష్ రావు కూడా సభా ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారని చెప్పాలి. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి కేసీఆర్ భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ భారీ హోల్డింగ్ను బట్టి చూస్తున్నట్లయితే మొత్తం ఒక్కసారిగా మనం గతంలోకి వెళ్ళినట్టు కూడా మనకు అనిపిస్తుంది. అంటే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అయితేనేమి వీటన్నిటికీ పట్టొచ్చినట్లు కూడా ఇటువైపు తెలంగాణ భవన్లో మాత్రం ఎక్కడికక్కడ హోర్డింగ్స్ పెట్టారని చెప్పాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గులాబీమయంగా మారింది. రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే భారీ బహిరంగ సభకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే 150 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంది. 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ఉంది. ఇక 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, 10 లక్షల వాటర్ బాటిళ్లు, అలాగే 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వివిధ రూపాయల 6 అంబులెన్స్లు, పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు, దాదాపు 1200 మంది తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ నిర్వహణకు 2000 మంది వాలంటీర్లు వీళ్ళందరూ కూడా అంటే మొత్తం మీద కనుక ఈ మహాసభ ప్రాంగణం కూడా తీర్చిదిద్దారని చెప్పాలి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చలో సెక్రటేరియట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద హరీష్ రావును అరెస్టు చేస్తున్న దృశ్యాలకు కూడా సంబంధించి ఇక్కడ భారీ హోల్డింగ్ పెట్టారు. ఇక కరీంనగర్ మెట్పల్లిలో ప్రమాణం చేయిస్తున్న కేసీఆర్ కూడా అంటే మనం కనుక ఈ హోల్డింగ్స్ కానీ అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్స్ చూసినట్లయితే గతం మొత్తం ఒకసారి మనకు గుర్తుకు తెచ్చే విధంగానే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పాలి. అటువైపు కనుక మనం చూసుకున్నట్లయితే నల్గొండ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న కేసీఆర్ హోల్డింగ్ కూడా ఇక్కడ భారీ ఎంట్రన్స్లో పెట్టారని చెప్పాలి. అచ్చంపేటలో రైతులతో కలిసి ఎడ్ల బండి ర్యాలీలో పాల్గొన్న కేసీఆర్ అంటే అప్పట్లో యంగ్ ఏజ్ కాబట్టి కొద్దిగా కేసీఆర్ కూడా గతంలో అంటే వీటన్నిటినీ కనుక మనం దృష్టికి తెచ్చుకున్నట్లయితే గతాన్ని మొత్తం ఒకసారి నెమర వేసుకునేలా ఉన్నాయని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగబోయే భారీ రజతోత్సవ సభకు ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తయ్యాయని చెప్పాలి. అంటే రజతోత్సవ సభకు సంబంధించే కాకుండా ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పాలి. మనం వరుసగా చూసుకున్నట్లు ఉంటే ఇక్కడ హోల్డింగ్స్ అంటే గతంలో అటువైపు కేసీఆర్ చేసిన రాజీవ్ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేసీఆర్ అయితేనేమి అలాగే సిద్దిపేట నుండి వరంగల్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్న కేసీఆర్ అయితేనేమి ఈ హోల్డింగ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ చేసిన వివిధ సందర్భాలను బట్టి అలాగే వివిధ సభలను బట్టి కూడా మనం ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక లండన్ థేమ్స్ నది ఒడ్డున కేసీఆర్కు సంఘీభావం తెలుపుతున్న ఎన్ఆర్ఐల గురించి అటువైపు చలో సెక్రటరీ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు అయితేనేమి వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ భారీ హోర్డింగ్స్ పెట్టారని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రేపు భారీ బహిరంగ సభ ఎన్టీఆర్ వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో దాదాపు 10 లక్షల మంది పాల్గొనే భారీ రజతోత్సవ సభకైతే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే అటువైపు నల్గొండ నుంచి అయితేనేమి సూర్యాపేట నుంచి అయితేనేమి బండి కట్టి ఎద్దుల బండ్ల మీద రైతులు అయితేనేమి ఇటువైపు అభిమానులు అయితేనేమి వీరందరూ కూడా వస్తున్నట్లు ఇప్పటికే మనం చూసుకున్నాము. ఇక మొత్తం మీద కనుక రేపు భారీ బహిరంగ సభకు దాదాపు 300 మంది సభా వేదిక మీద కూర్చున్న బాహుబలి వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ రజతోత్సవ సభకు ఇప్పటికే దాదాపు తండోపతండాలు అటువైపు మహిళలు అయితేనేమి చిన్నపిల్లలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మాజీ ఎమ్మెల్సీలు అయితేనేమి ప్రస్తుత ఎమ్మెల్సీలు అయితేనేమి మాజీ మంత్రులు అయితేనేమి వీరందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రజతోత్సవ సభకు సన్నదిద్దుతున్నట్టు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం.